అది గ్రహించి అక్కడే రాజధాని అన్నటువంటి వాస్తవంగా మాట అనకుండా కంటిన్యూ చేస్తుంటే పోయేది, చట్టం జాగకుండా కంటిన్యూ అయితే సరిపోయేది. చంద్రబాబు గారు కనుక విశాఖ రాజధాని అని అప్పుడే ప్రకటించుంటే ఆయన విజనరీ అని ఇప్పటికీ చెప్పుకునేవాళ్ళు. ఒరిజినల్ విజనరీ జగన్ ఎక్కడ దాన్ని కనిపెట్టడం. ఎందుకన్నాడు? మన చుట్టూ ఉన్నటువంటి చోట్లన రాజధాని చుట్టూతానే అభివృద్ధి జరిగింది. లైక్ చెన్నై అయినా, మన హైదరాబాద్ అయినా, బెంగళూరు, మన 3 రాష్ట్రాల్లో కూడా దాంతో. కాబట్టి ఇక్కడ కూడా క్యాపిటల్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే అమరావతిలో సాధ్యం కాదు. ఇప్పుడు అక్కడ గూగుల్ ఓడు డేటా సెంటర్ ఎందుకు ఇక్కడ పెట్టలేదు? అదే కదా, అమరావతిలో ఎందుకు పెట్టలేదు? బేసిక్ గా మన ఎకో సిస్టమ్ ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉన్న సిటీస్ కే ప్రయారిటీ ఇస్తాయి, మెట్రో సిటీస్ ప్రయారిటీస్ ఇస్తాయి. ఆంధ్రాలో మెట్రో సిటీ అదే, బట్ జాతీయ స్థాయిలో డిజిగ్నేటెడ్ మెట్రో సిటీ కాదు. కానీ ఆంధ్ర పరంగా చూస్తే అతిపెద్ద మెట్రో సిటీ వాతావరణం ఉన్నది అక్కడే. అంటే మల్టీ కల్చరలిజం ఉండాలి మెట్రో సిటీ అంటే, ఇంకేం లేదు. హిందీ వాడు బతకాలి, ఇంగ్లీష్ వాడు బతకాలి, గుజరాతీ, అన్ని భాషల వాళ్ళు ఉంటారు అక్కడ. మతాలు అన్ని చోట్ల ఉంటారు, అన్ని భాషల వాళ్ళు ఉండేటటువంటి ఇది. అది ఇక్కడ సాధ్యం కాదు ఇప్పటికిప్పుడు. ఫ్యూచర్ చాలా టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అక్కడ జరిగిన, ఇప్పుడు అక్కడ ధన్మని 3 ఏళ్ళు తిరగక ముందే కట్టేశాడు, ఏది కొండ మీదనే. ఇక్కడ ఇంతవరకు కూడా కట్టుకోవడం కాల. ఎందుకని? నీకు ఇక్కడ భూమి లోపల వాటర్ 15-20 అడుగుల్లోనే వస్తుంది. అక్కడ దాంట్లో నువ్వు 40 అడుగులు తవ్వితే గానీ 40 అంతస్తులు కట్టలేదు. కాబట్టి